లిస్టు చూసావా? వాట్ అంకల్? రాబిన్ హుడ్ చంపిన వాళ్ళ లిస్ట్. రాబిన్ హుడ్ అంకల్? ఆ లిస్టులో ఉన్న వాళ్ళంతా ఒకరోజు నీతో పాటు ప్రొఫెసర్ ప్రభాకర్ ఇంటికి వెళ్ళి అతని చెల్లెల్ని రేప్ చేసిన వాళ్ళే. అందులో 5 చనిపోయారు. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే. అంటే ఆ ప్రభాకరే రాబిన్ హుడ్ గా మారాడు. ఇప్పుడు వాడి పిస్టల్ నీకోసం వెతుకుతోంది. భయపడకు. అటాక్ ఇస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. నిన్ను వాడు చంపక ముందే నువ్వని చంపేసి. అవును మంత్రి గారు, మా దిలీప్ని పోలీసులు పట్టుకున్నారు. మీరు అతన్ని హాస్పిటల్కి పంపించి ఏర్పాటు చేయండి. డాక్టర్ పినాకపాణి గారితో నేను మాట్లాడతాను. నువ్వేం దిగులు పడకు. చేయవలసినవన్నీ చేసే ఉంచాను. నువ్వు అలా బయట నిలబడి ఎవరు రాకుండా చూడు. డాక్టర్ పినాకపాణి గారు నీకు నిద్రలో నడిచే జబ్బుందని, ఆ స్థితిలో నువ్వు పిచ్చివాళ్లా ప్రవర్తిస్తావని, ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియదని, నేను నువ్వు ప్రభాకర్ ఇంటికి వెళ్ళటం కూడా ఆ స్థితిలోనే జరిగిందని సర్టిఫై చేసి నిన్ను ఈ సైకియాట్రిక్ వార్డులో జాయిన్ చేశారు. అంకల్, నేను ఈసారి బయటపడటం కష్టం అనుకుంటాను. నీ అంకుల్ జీవితంలో ఓటమనేదే లేదని నీకు బాగా తెలుసు. కనుక నువ్వు బయటపడకపోవటం అనే ప్రసక్తే లేదు. అర్థమైందా? రిలాక్స్. లేదు సార్, ఇన్స్పెక్టర్ గారే ఇవ్వాలి పర్మిషను, అది రిటర్న్ గా. ఓకే.
ఎస్ సార్. దిలీప్ అనే పేషెంట్ ఉన్న గదిదేనా? అవును. ఒకసారి అతన్ని చెకప్ చేయాలి. మీరు డాక్టర్ పినాకిపాణి గారా సార్? ఎస్. మీ అపాయింట్మెంట్ రేపు కదా సార్? పొద్దున్నే ఒక అర్జెంట్ కేసు ఆపరేషన్కి వచ్చింది, అందుకని ఒకసారి చెక్ చేసి పోదామని వచ్చాను. ఓపెన్ చేయి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సైన్ చేయండి. సైన్ చేయండి సార్. ఇంతకు ముందు ఇలా వెళ్ళాడే, ఎవరతను? చిదానందం గారని పెద్ద స్మగ్లర్ సార్. ఈ దిలీప్కి చిన్న అన్న. ఆహా. సార్, ఈ మెషిన్ పిచ్చివాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఈ మధ్య తెప్పించారు. కూర్చోండి డాక్టర్, పేషెంట్ని తీసుకొస్తాను. సార్, డాక్టర్ గారు చెకప్ చేయడానికి వచ్చారు. పదండి. వాట్ చెకప్ మ్యాన్? ఈ చెకప్లతో నా ప్రాణం తీస్తున్నారు. పద. కూర్చోండి. నా అవసరం ఏమైనా ఉందా డాక్టర్? లేదు, నువ్వు వెళ్ళొచ్చు. వాడు నా చెల్లెల్ని బలాత్కారం చేశాడు, మా అమ్మను చంపాడు. డాక్టర్ పినాకిపాణి గారు నాకు బాగా తెలుసు. దిలీప్ని చెక్ చేయడానికి వచ్చానని మీరు చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. మీరే రాబిన్ హుడ్ అని. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత అలారం ఇస్తాను. కుడివైపు వెళ్తే వెనక వైపు గేట్ ఉంది. డోంట్ వేస్ట్ టైం. పారిపోండి. నువ్వు చాలా తెలివైన వాడివి, ఎంతో సాహసవంతుడివి. శత్రువు గొప్పతనాన్ని పొగడ్డం నా సంస్కారం. నిర్దాక్షిణ్యంగా చంపడం నా వృత్తి ధర్మం.
ఆ రాబిన్ హుడ్ కేసు ఇన్ఛార్జిని పిలుస్తారా? మీరు అడుగుతున్నది ఇన్స్పెక్టర్ ఆత్మారాం గారేనా? అవునా? ప్లీజ్ రిలాక్స్, కూర్చోండి సార్. ఇన్స్పెక్టర్, నేను ఎస్ 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 రాబిన్ హుడ్ గా మారిన ప్రభాకర్ మీరేనని నాకు తెలుసు. కూర్చోండి. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నా గురించి తెలిసిన అరెస్ట్ ఎందుకు చేయలేదా అని. మీ వల్ల నాకు సహాయం కావాలి. సహాయమా? ఎస్ మిస్టర్ ప్రభాకర్, మీ అంతటా మీరు పోలీసులకు లొంగిపోవాలని కదూ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. కానీ అలా జరగటానికి వీల్లేదు. మీరు వెంటనే మూడో కంటికి కూడా తెలియకుండా ఈ సిటీ నుంచి ఎక్కడికైనా పారిపోండి. మనిద్దరం ఎప్పుడూ కలవలేదనుకోండి. ఇదే నేను కోరుతున్న సహాయం. సారీ ఇన్స్పెక్టర్, ఈ విషయంలో నేను మీకేమీ సహాయం చేయలేను. ఏంటి, రాబిన్ హుడ్ పోలీసులు లొంగిపోయాడా? రేపు కోర్టులో నీ తరఫున లాయర్ పెట్టుకోవడానికి నిరాకరించవటగా. నాకు ఈ కేసు పోరాడాలని లేదు. నేనేం చేయాలనుకున్నానో అది చేశాను. అందుకు నేనేం పశ్చాత్తాపడటం లేదు. నా జీవితం కొరకు ఎవరైనా పోరాడటం నాకిష్టం లేదు. నీకు లేకపోయినా నాకుంది ప్రభాకర్. చట్టబద్ధంగా మన ఇద్దరికి వివాహం జరగకపోయినా మానసికంగా నేను నీకెప్పుడూ అర్థంగానైపోయాను. నా అనువనువు నువ్వే. నన్ను నేను కాపాడుకుని తీరుతాను. కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. I'll fight for you.